మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనం తెనాలిలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకంగా నిమ్మకాయలకి ఒక పెద్ద యార్డే ఉంది. ఇక్కడ దాదాపు సీజన్లో 500 టన్నులకు పైగా నిమ్మకాయలు రకరకాల రాష్ట్రాలకి ఎగుమతి అవుతూ ఉంటాయి. చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ గ్రేడ్ అయ్యి రకరకాల రాష్ట్రాలకి వెళ్తూ ఉంటాయి. దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని నిమ్మకాయల మార్కెట్ యార్డ్లకు సంబంధించి ఇది అతిపెద్ద 3వ మార్కెట్. సో ఇక్కడ నుంచి భారతదేశం వ్యాప్తంగా చాలా రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటుంది. ఇక్కడ దాదాపు 19కి పైగా ఉన్నటువంటి షాప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి లారీల ద్వారా టన్నులే మిగతా రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఇది ఎంత పెద్ద మార్కెట్, ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికి రైతులు తీసుకొస్తారు, ఇక్కడ నుంచి ఏ ప్రాంతాలకు ఎక్కువగా వెళ్తుంది, దీని బిజినెస్ ఎప్పుడు ఎలా ఉంటుంది, సీజన్లో ఎలా ఉంటుంది, అన్ సీజన్లో ఎలా ఉంటుంది, ఎటువంటి నిమ్మకాయలు ఇక్కడికి వస్తాయి, పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబా ఏ ఊరు? ఎడవూరు. ఏ పేరు? జడ పిచ్చియ్య. బాబా ఎప్పటి నుంచి నిమ్మ తోట వేస్తున్నారు? నేను అసలు మొక్కలు పెడతాం 1977. 1977 తులిమూరులో మొక్కలు తెచ్చిన తోట నాట. అప్పటి నుంచి చేస్తానే ఉండ. అది సో చాలా సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లోనే ఉన్నారు. సో ఎలా ఉంది బాబాయ్ ప్రస్తుతం బిజినెస్? అంటే అప్పటికన్నా ఇప్పుడు కొంచెం పర్లేదు. ఇది ఏమైంది అంటే ఇప్పుడు నిమ్మ తోట అంటే ఇవాళ కేజీ 10 రూపాయలు పడింది అనుకో, రేపు 5 రూపాయలు పడవచ్చు. స్టాండర్డ్ లేని మార్కెట్ ఇది. ఇదే మామూలుగా మే జూన్ నెలలో 80-90, ఫిబ్రవరి జాన్ అప్పుడప్పుడు కొంచెం గిరాకీ అమ్ముతాయి, కొంచెం పర్లప్పుడు రైతుకి కవర్ అవుతాడు. ఈ రోజుల్లో మరీ కూలి కూడా రావట్లా. ఇవాళ నా 15 రూపాయలు పడ్డాయి. టిక్కీ కోసుకొచ్చా 15 రూపాయలు పడ్డాయి. అక్కడ కూలి ఎంత ఇవ్వాలి నేను? కోసిన వాళ్ళకి 250 రూపాయలు ఒక మనిషికి. టిక్కీ కోసి బాడికి 50 రూపాయలు. ఎంత ఖర్చులు ఉన్నాయి. అసలు మీరు అనుకున్న రేటుకి అసలు పనులు దొరుకుతున్నారా? అది దొరుకుతుందా? సొంత నేను మా ఆడవాళ్ళు పోయి ఓ టిక్కీ కోసుకుంటాం, రోజు ఓ టిక్కీ కోసుకుంటాం, లేదు ఎవరైనా ఇద్దరిని పిలిచి పని చేసుకుంటాం. అది బాబాయ్ గతంతో పోలిస్తే ఇప్పుడు దిగుమతి కానీ సంబంధించి కానీ జనాలు కొనడం కానీ ఎలా ఉంది? ఏదైనా ఎక్కువే. గతం నుంచి మేము 1977 అప్పుడు ఎకరం తోట అప్పుడు 40-50 వేలు కొనేవాళ్ళు. ఇవాళ 70-80 లక్షల రూపాయలు వరకు కొంటున్నారు. అంటే జనాల్లో ఈ నిమ్మకాయలు వాడకం ఉత్పత్తి బాగా పెరుగుతుంది. ఇప్పుడు బాగానే కొంటున్నారు. ఎక్కువ సేమే అమ్మే బేరం అండి ఇది ఎక్కువ. ఇవాళ ఉన్న మార్కెట్ కానీ ఇప్పుడు లేబర్ ఇప్పుడు ఇక్కడ ఉందండి 15 రూపాయలు పడ్డాయి. వాళ్ళు పోయి ఇక్కడ 40 అమ్ముకుంటారు. బాజాటు అమ్ముకోపోతే గిట్టదుగా కూలి. వాళ్ళు పెద్ద ఎరటెక్కులు కూర్చొని అమ్ముకోవాలి కాయలు. ఇప్పుడు ఇందాక చూసా కాయ 10 రూపాయలు 20 రూపాయలు అమ్మిందని. అది ఇప్పుడు అమ్మరు, అది ఒక సీజన్లోనే. అది ఎవరు ఉన్నోళ్ళు బాగా కొంచెం లెవెల్లో ఉద్యోగం ఉండరు, గబాలు కొని వెళ్ళిపోతారు. నా పట్టు పక్కన బేరమాడి దాన్ని 5 రూపాయలకే కొంటారు. ఇది పచ్చరుకు అండి, గ్యారంటీ నికరం చెప్పలేం. వచ్చే తోటకు డబ్బులు రావచ్చు, లేకపోతే లోయెస్ట్ రావచ్చు. అది సార్. బాబాయ్ ఇప్పుడు మీరు ఒక టిక్కీ తీసుకొచ్చారనుకోండి, అందులో ఎన్ని కాయలు ఉపయోగపడితే ఎన్ని కాయలు పడేస్తారు? పడేస్తుంటే అండి అక్కడ తోటి కోసే దాన్ని బట్టి ఉండింది. ఇప్పుడు సొంత వాళ్ళు ఇద్దరు ఉన్నారనుకో, ఒక 100, 150, 200 కాయలు పోతాయి. కాయలు మంచి కాయలు వస్తాయి. అది ఎక్కువ పెట్టి కోపించామనుకో 300 పోతాయి, 6 పోతాయి. ఎందుకంటే వాటి గబాలు గోతం అయిందే చూస్తారుగా, వాళ్ళు వెళ్ళిపోతారు. అదే జరిగేది అక్కడ మెయిన్ పాయింట్. బాబాయ్ ఒకవేళ రైతుకి నిమ్మ తోటలో కానీ ఈ పంటకి సంబంధించి నష్టం కలిగితే మీకేంటి దారి ఏంటి? దారి ఏముంది, నిమ్మకాయ ఇప్పుడు ఈ పంట పోయింది అనుకో, గాలివాన్ తోలింది, నవంబర్ గాలివాన్ తోలింది అనుకో, మళ్ళీ అమ్మటే మొక్కలు లేపుకుని మళ్ళీ మడి పోసుకుని మళ్ళీ కాపుకొచ్చింది తోట. సో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం ఉంది ఈ తోటకి సంబంధించి? నిమ్మ తోటలు అంటే ఎవరు నీకేమో నిమ్మ తోట ధనికుడు అంటారు ఇక్కడ. అంతేగాని నిమ్మ తోటకి పెద్దగా పెట్టుబడి ఏదైనా గాలివాన్ ఏమన్నా తోట పోయిందని ఏదైనా 10,000, 20,000 అటు గవర్నమెంట్ ఇస్తామే. మీరు పెట్టిన పెట్టుబడికి ఇక్కడ సరైన ధర రాలేదనుకోండి, ఆ పంటను ఏం చేస్తారు మీరు? ఎంతైనా అమ్ముకెళ్తున్నారు వరకుని. ఇక్కడ అమ్ముతారా బయట? బయట వెళ్ళొచ్చు, ఏలూరు వెళ్ళొచ్చు. ఎప్పుడు వెళ్తే నేను 4-5 సార్లు ఏలూరు పోయా. 5 రూపాయలు పడుతుంది, ఆడ పోతే ఒక 2 రూపాయలు పెంచుబడ్డాయి. ఖర్చులు సరిపోతున్నాయి. అంతకన్నా ఇంకేం లేదు. మార్కెట్ ఎక్కడైనా ₹10-15 అంతకన్నా మార్కెట్ ఏం తేడా రాదు. కొద్దిగా ఇదండి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 4 నెలలు కొంచెం అమ్ముతాయి. కొంచెం మేము రికవర్ అవుతాం. ఈ వానాకాలం అన్నీ మా ఖర్చులకే జరిగిపోతాయి.
అది జరిగేది. సార్ మీ పేరు సార్? మండవ నాగేశ్వరరావు. సార్ ఎప్పటి నుంచి ఈ వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి ఈ నిమ్మకాయ యాడ్కి సంబంధించి రన్ చేస్తున్నారు? 1999. ఈ యాడ్కి చరిత్ర ఎలా సార్? యార్డ్ మార్కెట్ యార్డ్ అండి, గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ది. ఇది ఉండటం అంతకుముందు దాదాపు 50-60 ఏళ్ళ నుంచి. ఆ. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నది ఎన్నో అతిపెద్ద నిమ్మకాయ యాడ్. మాది 4వదండి. సార్ ఇక్కడికి ఏ ఏరియాల నుంచి ఇక్కడికి పంట వస్తుంది, ఇక్కడ నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది? ఉత్పత్తికి వచ్చేటప్పటికి తెనాలి చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూళ్ళు, అట్లాగే ఒక 10 కిలోమీటర్స్ లోపల ఉన్నటువంటి కొన్ని పెద్ద ఊళ్ళు, ఎడ్లపల్లి, సంగం జాలమూడి, చిలుమూరు, ఆ తర్వాత కూచిపూడి, జంపన్ ఏరియా, ఇట్లా ఈ చుట్టుపక్కలంతా రైతులు సాగు చేస్తుంటారు. వాళ్ళు అమ్మకానికి ఈ మార్కెట్కి తీసుకొస్తారు. సీజన్లో ఇక్కడ నుంచి ఎన్ని టన్నులు ఎక్స్పోర్ట్ అవుతుంది, అన్ సీజన్లో ఎలా ఉంటుంది పరిస్థితి? ఈ టైంలో వచ్చేటప్పటికేమో 10 నుంచి 20 టన్నులు, 30 టన్నులు వెళ్తున్నాయండి ఒక రోజుకి. సీజన్లోకి వచ్చేసరికి 50 నుంచి 70 టన్నులు వెళ్తాయండి. 70-80 కూడా వెళ్తాయి. సార్ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి నిమ్మకాయ యాడ్లో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ఇక్కడ నుంచి ఉన్నటువంటి మర్చెంట్స్కి కానీ ఎటువంటి చేయూత ఇస్తుంది? ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా రైతుకు సహకారంగా ఉంటుందండి ఇక్కడ. తర్వాత ఏంటంటే ఇక్కడ కావాలి వసతులు, రైతులకు కావాల్సిన వసతులు, విశ్రాంతి భవనం అన్ని కట్టారు. తర్వాత వాళ్ళు ఏదైనా సమస్య ఏదైనా వచ్చినప్పుడు యార్డ్ సెక్రటరీ గారు బాధ్యత తీసుకుని ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేస్తున్నారు. రైతులతో వ్యాపారస్తులు కూడా సహజీవనం చేస్తూ చక్కగా ఎలాంటి రైతుకి ఇబ్బంది లేకుండా వాళ్ళ సరుకులు అమ్మకం జరిపి వాళ్ళ పట్టీ పైకం అన్నీ కూడా బ్యాంకులో చట్ట ప్రకారం గవర్నమెంట్ ఏదైతే నిర్దేశిస్తుందో ఆ ప్రకారమే చెల్లింపులు జరుగుతున్నాయి. ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు, వ్యవస్థలో ఏమి సార్ ఇబ్బంది. అయితే ఇక్కడ నుంచి ఏ రాష్ట్రాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుంది? ఇక్కడ నుంచి మెయిన్గా వచ్చేటప్పటికి ఏమన్నా వెస్ట్ బెంగాల్ అండి, ఉత్తరప్రదేశ్, తర్వాత బీహారు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, తర్వాత ఒరిస్సా, ఈ మెయిన్గా మన ఏరియా నుంచి ఎక్కువగా వెళ్తుంటాయండి. మిగతా స్టేట్లు కూడా వెళ్తాయి కానండి, అప్పుడప్పుడు వెళ్తుంటాయి. సార్ నిమ్మకాయ అనేది మనకి రెగ్యులర్గా మనకి అత్యవసర వస్తువు కాదు, కానీ దీనికి సంబంధించి బిజినెస్ లావాదేవీలు ఎలా జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా? ఇది యాక్చువల్గా ఏంటంటే అండి, ఫ్రూట్ బిజినెస్ కావచ్చు, లెమన్ బిజినెస్ కావచ్చు, ఎక్కడ కూడా గవర్నమెంట్ టేకప్ చేసి వ్యాపారం జరిపే పరిస్థితి అంటూ భారతదేశంలో లేదండి. ఇది టోటల్లీ ప్రైవేట్ బిజినెస్ అండి. చాలా బీదవాళ్ళు ఈ సరుకు కాయలు అమ్మి డబ్బు తేల్చాల్సిన బాధ్యత వాళ్ళ చేతుల్లోనే ఉందండి. ఎవరైతే రోడ్డు పక్కన సరుకులు అమ్ముతారో వాళ్ళే ఈ వస్తువు విలువ నిర్ణయించి వాళ్ళు కష్టపడి ఈ శ్రమ చేసి కష్టపడి వాళ్ళ దీని విలువను మార్చి డబ్బుగా తీసుకొచ్చి మాకివ్వనండి, రైతులకు ఇవ్వనండి. ఉత్పత్తి రంగం వేరు, పోతే మార్కెటింగ్ వ్యవస్థ అనేది మాత్రం ఇంకా వేరే ఇంకో రకంగా ఏ రకమైనటువంటి ప్రత్యామ్నాయం లేదు. బజార్లో సరుకులు అమ్మి కూరగాయల మార్కెట్లో కానీ పళ్ళ మార్కెట్లో కానీ చిల్లరగా అమ్మి కష్టపడి వాళ్ళు బేదాళ్ళు డబ్బు తేల్చాల్సిన పరిస్థితి దీంట్లో ఉందండి. సార్ ముఖ్యంగా ఒక్కొక్కసారి 20 రూపాయలకి 4 నిమ్మకాయలు వచ్చినా ఒక్కోసారి 10 రూపాయలకి ఒకటే వచ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే దిగుబడి తక్కువ, లేదంటే వేరే ఇతర కారణాలు ఉన్నాయి? అంతేనండి, పంట తక్కువైనప్పుడు రేటు పెరుగుతుందండి. పచ్చి సరుకులు అది సహజమేనండి, దాంట్లో సమస్య లేదు. ఇది కిలో 10 రూపాయలు అమ్ముతుంటుందండి, కిలో 70 రూపాయలు అమ్ముతుంటుంది. అప్ అండ్ డౌన్ జరుగుతుంటుంది. ఉత్పత్తి టయాన్ని బట్టి తెగులు రాకుండా ఏదైనా ఒక్కొక్క టైంలో ఒక ఏరియాలో షార్ట్ అయ్యి ఒక ఏరియాలో దెబ్బతిని, ఏదైనా గాలి వగైరా వచ్చి ఒక ఏరియాలో దెబ్బతిని అట్లా షార్ట్ అయినప్పుడు పెరుగుద్దండి. ఇది పచ్చి సరుకు ఉండేటువంటి సహజ లక్షణం. అది కూరగాయలు కావచ్చు, నిమ్మకాయలు కావచ్చు. సార్ మేము యాడ్లోకి రాగానే యాడ్ కార్నర్స్లో కూడా చాలా నిమ్మకాయలు పడేస్తూ ఉన్నారు. ఎందుకని అన్ని నిమ్మకాయలు పడేస్తున్నారు, ఎందుకని? అవన్నీ డాగులండి. మార్కెట్ కొంచెం డౌన్గా ఉంది. రైతులు ఏంటంటే సమయానికి కాయలు కొయ్యక రేటు తక్కువగా ఉందనే ఉద్దేశంతో కొయ్యిపోవటంలో చుట్టూనే పండి డాగు అవుతుంటుంది. అవి ఇక్కడ తీసుకొస్తుంటాయి కదా, మేము గ్రేడింగ్ చేసి ఆ డాగులు కూరగాయలు ఇక్కడే వేస్ట్ చేస్తామండి. పైకి వేసేయడానికి కుదరదు, వాటిని పైకి పంపించడానికి అవకాశం లేదు. ఆ డాగులన్నింటినీ ఇక్కడే మేము గ్రేడ్ చేసి తీసేస్తామండి. ప్రభుత్వాలు మారుతున్నాయి, చాలా రంగాల్లో అమెండ్మెంట్స్ వస్తున్నాయి, అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి. కానీ ముఖ్యంగా నిమ్మకాయకి సంబంధించి ఇది ఒక ప్రైవేటు వ్యక్తుల చేతన నడుస్తుంది. దీనికి అభివృద్ధి అంటే అసలు ఏ విధంగా చూడొచ్చు? అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చిందండి, ఆన్లైన్ ట్రేడింగ్. గత ఉమ్మడి గారి ప్రభుత్వంలో 5 years బ్యాక్ వాళ్ళు కొంత ఫండ్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే దాంట్లో ఈ వ్యాపారం నడవడం కష్టమైందండి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఆ దిశలో కూడా ప్రయత్నం చేస్తున్నారు. యార్డ్ వాళ్ళు కొంత సఫలీకృతం అవుతున్నారు కానివ్వండి, పూర్తిగా అవ్వలేదు. అయితే దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రైతులు కూడా వ్యతిరేకిస్తున్నారు కొంత దాంట్లో. ఎందువల్లంటే అది బిజినెస్ జరిగే విధానంలో తేడా ఉంది. ఇప్పుడు జరిగేదానికి ఆన్లైన్ ట్రేడింగ్కి
ఆన్లైన్ ట్రేడింగ్ అంటే ఇండియా వైడ్‌గా వచ్చి కాయలు కొంటారు అనే ఉద్దేశం ఏదో వాళ్ళు ప్రభుత్వం ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతోనే పెట్టింది గానండి, ఆ స్థాయిలో బిజినెస్ జరిగే పరిస్థితి లేదు. అందువల్ల అది ముందుకెళ్ళకుండా అట్లా ఆగి స్థిమితంగా ఉంది. కొంతవరకు రన్ చేస్తున్నారు యార్డ్ వాళ్ళు. యార్డ్ వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అదండి. సార్, ఆరోగ్యపరంగా చూసుకుంటే నిమ్మకాయని నమ్మొచ్చు. కానీ వ్యాపార పరంగా నిమ్మకాయని నమ్మొచ్చా? అది నమ్ముకోవచ్చండి. నమ్ముకునే జీవనం చేస్తున్నాం కదండీ! రైతులు దాని మీద జీవనం చేస్తున్నాడు. కాయలు అమ్ముకునే ఏదైనా పచ్చి సరుకుల్లో ఎవరైనా సరే అమ్ముకుని జీవనం చేస్తున్నారండి. లాభం వ్యాపారం స్థిరంగా ఉంటుందా? వ్యాపారం స్థిరంగా వ్యాపారం ఉంటది. కానీ స్థిరంగా రేటు స్థిరంగా ఉండదు. వ్యాపారం ఉంటది. అదండి. చూస్తున్నారు కదా, తెనాల్లో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇది నిమ్మకాయ యార్డ్ మార్కెట్. దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడ లావాదేవీలన్నీ కూడా ప్రైవేట్ పరంగానే నడుస్తుంటాయి. ఇక్కడ దాదాపు చాలా రాష్ట్రాలకి ఇక్కడ నుంచి ఎగుమతి అవుతుంటాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి అతిపెద్ద రాష్ట్రాలకి ఇక్కడ నుంచి ఎగుమతి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు తెచ్చి ఇక్కడ ఈ పంట ఇస్తుంటారు. ఇక్కడ నుంచి చాలా రాష్ట్రాలకి ఇక్కడికి పంట వెళ్తూ ఉంటుందన్నమాట. సీజన్లో అయితే ఒక ధర, అన్ సీజన్లో ఒక ధర ఉంటుంది. ఏదైనా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహం కూడా ఈ పంటకి ప్రత్యేకించి తక్కువే. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ నిమ్మకాయ వాడకాన్ని విటమిన్ సి అని చెప్పేసి, ఆరోగ్యం అని చెప్పేసి చాలా మంది కాస్త ఆరోగ్యం మీద అవగాహన పెరగడంతో కాస్త నిమ్మకాయల ఎగుమతి కూడా కాస్త పర్లేదు అని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ హోసన్తో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.